హాయ్ అండి. ఏంటి సొరకాయతో చట్నీయా అనుకుంటున్నారా? ఎప్పుడూ రొటీన్‌గా పల్లి చట్నీ లేదంటే టమాటో చట్నీ అట్లాంటివి కాకుండా డిఫరెంట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చూసేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌లోకైతే వెళ్ళి మీరు చెక్ చేయండి. నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ గంట సింబల్ కూడా ఉంటుంది. అది కూడా నొక్కేసేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అందుకనే క్లిక్ చేయమని చెప్తున్నాను. ఓకేనండి. ముందుగా మనమైతే సోరకాయనైతే పీల్ ఆఫ్ చేసేయాలి. తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకున్న తర్వాత ఇలా క్యూబ్స్ లెక్క చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోని అండ్ ఆనియన్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే తక్కువే పడుతుంది కొంచెం ఇప్పుడు. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చినైతే చుంచుకొని మిడిల్‌లోకి వేసుకోవాలి. అలానే వేస్తే ఫ్రై అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఎందుకంటే పైకి ఆయిల్ చిత్తుతుంది కాబట్టి మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటినైతే తీసి పక్కన పెట్టుకుందాం. మరొక బౌల్ పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసుకోవాలి. అవి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వాటిని మంచిగా మగ్గనివ్వాలి. సో, ఒక 2 మినిట్స్‌కి ఒకసారి అట్లా మనం మూత తీసుకొని అయితే కలుపుతూ వెయిట్ చేయాలి. అవి మంచిగా ఉడకాలి. చూడండి ఇలా హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇవన్నీ మంచిగా కలుపుతూ మంచిగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలపాలి అడుగంటకుండా. అండ్ ఇవి మంచిగా తొందరగా ఉడకడానికి, తొందరగా మగ్గడం కోసమని కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఒక 2 స్పూన్స్ అంతే. చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది. మనం ఇందాక ఆయిల్‌లో వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీరు కారానికి తగ్గట్టుగా ఒక 2, 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ మీ ఇష్టం. అండ్ కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్‌లా పట్టుకోవాలి. చూడండి. మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. కొంతమంది అయితే దీన్ని ఇలానే తినేస్తారు. కాకపోతే మనం వెల్లుల్లి ఉంటుంది కదా, అది పోపు వేసేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ శనగపప్పు, మినపప్పు అనేది ఆప్షనల్. మీరు పోపులో మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో చూడండి అదే బౌల్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఆవాలు కూడా వేసుకోవాలి.
మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి కొంచెం అయితే ఒక 2-3 ఎండుమిర్చీలు అయితే కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. తర్వాత నువ్వుల పొడి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలా 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చపచ్చగా దంచుకొని అది కూడా వేసుకోవాలి. ఇలా నురుగులా ఫామ్ అవుతుంది, అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. అది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చట్నీ, మిక్సీ పట్టుకొని ఆ చట్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ డూపర్ యమ్మీ యమ్మీ సొరకాయ చట్నీ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడు కర్రీ ఏం తింటామండి, ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇది దోశల్లోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేస్తే మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని. అంతేనండి, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నాకైతే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్ కనుక మీకు యూజ్ఫుల్, ఓకే, నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ సొరకాయ చట్నీ అయితే రెడీ అయింది. చెప్పాను కదా, రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే ఈ కాంబినేషన్ అద్దిరిపోతుందన్నమాట. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.